తెలంగాణ గురుకుల శాఖ డైరెక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 26 ఏళ్లుగా సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రవీణ్ కుమార్. పోలీస్ శాఖలో పనిచేయడం సంతృప్తినిచ్చిందన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా 6 సంవత్సరాల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసినట్లుగా తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సోషల్ జస్టిస్ కోసం పనిచేయాలనుకుంటున్నట్లు తాను విడుదల చేసిన లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణ గురుకుల శాఖ డైరెక్టర్గా 9 ఏళ్ల కాలం 9 నిమిషాలుగా గడిచిపోయిందన్నారు. గురుకులాల్లో పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు బెంగపెట్టుకోవద్దని సూచించారు ప్రవీణ్ కుమార్. పదవీ విరమణ తర్వాత జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాన్షీరాం చూపిన మార్గంలో నడుస్తానన్నారు. పేదలు, పీడిత వర్గాలకు అండగా ఉండి భావి తరాలను ఒక కొత్త ప్రపంచంలోకి నడిపే ప్రయత్నం చేస్తానన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ వెంకటరాజును అడిగి తెలుసుకుందాం. వెంకటరాజు, ఆర్ఎస్ ప్రవీణ్ వాలంటరీ రిటైర్మెంట్ అడగడాన్ని ఎలా చూడాలి? ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందా? తెలంగాణలో ఒక ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్ తీసుకున్నారు. మురళి ఫస్ట్ ఆకునూరు మురళి తీసుకున్నారు. ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు. నిజానికి ఇద్దరు కూడా అంటే ఒక యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇద్దరు కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్లని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వీఆర్ఎస్ అప్లై చేయడం వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా కొద్దిసేపటి క్రితం ఈ విషయం తెలిసిన వెంటనే మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాట్లాడడం. కానీ ఆయన చాలా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం వ్యక్తిగత కారణాలతోనే నేను ఈరోజు వీఆర్ఎస్ తీసుకుంటున్నా, భవిష్యత్తులో అన్ని విషయాలు కూడా చెప్తాను అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చారంటే నిజానికి అతనికి ఒక రాజకీయ ఎజెండా ఉంది అనేది మాత్రం ఆయన సన్నిహితులు చెప్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా స్ఫేరోస్ అనే పేరుతో అతనికి 3 నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. వీరందరూ కూడా ఒక నెట్వర్క్గా ఉన్నారు. భవిష్యత్తులో ఈ నెట్వర్క్ని ఒక రాజకీయ ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నట్టు కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కానీ ఈరోజు మాత్రం ఆయన ఈ యొక్క వీఆర్ఎస్ అప్లై చేశాను, వీఆర్ఎస్ దాదాపుగా ఒక 45 రోజులు 50 రోజుల క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తు లేకపోతే ఇంకా సామాజిక సేవ ఇంకేతర సేవలా అనే విషయాన్ని కూడా నేను మీడియా ముందుకు వచ్చి చెప్తాననేది మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఆయన ఇక మరో విషయానికి వస్తుంటే ఆయన వ్యక్తిగతంగా చాలా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ మాత్రం చెప్తున్న కారణాలు, మొదటి నుంచి కూడా ఆయన ఇండివిజువల్గా ఉండాలనుకున్నాడు. స్వేరస్లో ఎటువంటి ప్రమేయం లేకుండా కేవలం దళిత, బీసీ, మైనార్టీ ఇటువంటి విద్యార్థులకు కొంత ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదేవిధంగా వారికి కొంత ఇతర రంగాలకు ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క రంగాలను డెవలప్ చేసే విధంగా కూడా కొంత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాల్లో కొంత ఆయనకి ఇబ్బంది కలిగింది, అందుకోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అంటూ కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇక మరో విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ఆయన గురుకులలో దాదాపుగా 8 సంవత్సరాలు పనిచేశారు. 8 సంవత్సరాల్లో చాలామందికి ఆయన ట్రైనింగ్ చేశారు. అంటే విద్యార్థులు ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఇతర రంగాలు, పూర్ణిమ లాంటి వాళ్ళని హిమాలయాలకు తీసుకెళ్లారు. అదేవిధంగా కొంతమంది బాక్సింగ్ ఇటువంటి డిఫరెంట్ సెక్టార్లో కూడా వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరినీ కూడా డెవలప్ చేశాడు. మొత్తానికి స్వేరోస్ అనే సెక్టార్ను మాత్రం ఆయన యొక్క గుర్తింపు తెచ్చే విధంగా అతనికి ఒక పేరు తెచ్చిందని చెప్పుకోవచ్చు. మరోవైపు గురుకులాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత దానికి ఒక గుర్తింపు వచ్చింది. అదేవిధంగా గురుకులాలు విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది అక్కడ చదివితే అనేది కూడా ఆయన వచ్చిన తర్వాత అనేది మాత్రం ఒక గుర్తింపు వచ్చిందని చెప్పుకోవచ్చు. రెహనా. ఓకే వెంకటరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.